అధికారంలోకి వస్తారో ప్రతి టర్ము కూడా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయటము, దాని పని తను సక్రమంగా చేసుకోనికపోవటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఇక మావిగన్ అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొల్యూషన్ చెప్పారు. అది టేకప్ చేయాలా లేదా అనేది డెఫినెట్లీ అధికారం మ్యాండేట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళ డెసిషన్. కానీ ఇక్కడ ఏమైంది, మావిగన్ ప్రపోజల్ ప్రజలకు నచ్చింది. ఇక్కడ పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే మావిగన్ ప్రపోజల్ అనేది ప్రజలకు నచ్చింది. ఎలా చెప్తారు, దానికి ఆధారాలు ఏంటి? అంటే అక్కడ నుంచి వస్తున్న స్పందన అవ్వచ్చు, లేదా ఏ రకంగా సేకరించారు అది డేటా? అంటే మీరు రెస్పాన్స్ కదా సార్. జనరల్ గా ఏంటి అంటే మొదట 3 రాజధానులు అనే ప్రపోజల్ 2019-24 వెళ్ళినప్పుడు ప్రాంతీయంగా కూడా గుంటూరు, కృష్ణ, ఇప్పుడు చూడండి అమరావతిలో రాజధాని అన్నంత మాత్రాన అమరావతిలో మాత్రమే రేట్లు పెరగలేదు కదా. కంచిక చెర్ల దాకా అటు పెరిగినాయి, ఇటు పక్క కొన్నూరు వరకు పెరిగినాయి. అంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా గుంటూరు, కృష్ణాలో రేట్లన్నీ పెరిగినాయి ఆ 2 జిల్లాల్లో మేజర్ గా. అలాంటిది ఈ 2 జిల్లాలని అనుసంధానం చేసుకొని ఒకటే రాజధాని అది ఒక చోటే ఉండిద్ది అనే ప్రపోజల్ అనేది అక్కడ ప్రజలకైతే యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇంకోటి ఏంటి, మీరు రీసెంట్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా తెలిసింది సార్ ఈ యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది. రియల్ ఎస్టేట్ ద్వారా తెలుస్తుంది. ఎలా హైవే మీద కొనుగోళ్లు ప్రారంభమైంది. హైవేల మీద కొనుగోలు ప్రారంభం అవటం అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు హైవే మీద కొనుగోలు స్టార్ట్ అయిందంటే మావిగన్కు మద్దతుగా కొంతమంది నమ్ముతున్నారు. ప్రభుత్వం మారితే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మావిగన్గా మారుస్తారు అనే అభిప్రాయంతో రియల్ ఎస్టేట్ సేల్స్ స్టార్ట్ అయినాయి. కానీ ఏదైతే కోర్ క్యాపిటల్ గా అమరావతి అని సెలెక్ట్ చేసుకుని ఉన్నారో అక్కడ కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు ఈ రోజు కూడా. ఒకవేళ ప్రజల మద్దతు అమరావతికి ఉంది అనుకుంటే అమరావతిలో జరగాలి. ఇంకోటి మీరు అంటే అసలు ఆ స్థాయి బేర్ చేసే పరిస్థితి లేదని కొంటలేదంటారా, లేకపోతే? అది వాస్తవమే సార్. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు గజం 30,000 దొరుకుతుంటే మీకు అమరావతిలో అక్కడ కూడా 30,000 నుంచి 60,000 చెప్తున్నారు గజం. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ రెడీగా లేవు. అంటే ఒకవేళ ఫెసిలిటీస్ రెడీ అయ్యి పాపులేషన్ పెరిగి అది నిజంగానే మహానగరంగా మారిన ఏదైతే ఉందో అది ఇప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ మీదగా పెట్టాలంటే ఎవరు పెట్టరు. ఎవరు ఎందుకు? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా అనేది అది మనం అంటే మనం డిసైడ్ చేసేంత మ్యాటర్ కాదు. కాకపోతే నేనేమంటున్నా అంటే సరే తెలివితేటలతో, అద్భుతమైన తెలివితేటలతో టీడీపీకి అనుకూలమైన నాయకులందరూ కూడా అమరావతి చుట్టుపక్కలంతా కూడా 15 లక్షలకి 20 లక్షలకి ఎకరం కొనుక్కున్నమాట వాస్తవమే కదా. సో నిజంగా ఇప్పుడు చంద్రబాబు గారు చెబుతున్నట్టు అమరావతిలో మీరు ఎవరు అమ్ముకోవద్దు, ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఇలాగే అయింది, ఇప్పుడు 150 కోట్లు ఎకరం వెళ్తుంది, మీరు కూడా అంత ధరకి అమ్ముకునే పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి అనే కదా ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు 3 కోట్లకో 5 కోట్లకో వాటెవర్, ఇప్పుడు 30,000 రూపాయలు లెక్కన వేసుకుంటేనో 60,000 రూపాయలు లెక్కన వేసుకుంటే 4 కోట్ల నుంచి 8 కోట్లు ఎకరం ఉంది. ఇప్పుడు కొనొచ్చు కదా, 150 కోట్లు అవుద్ది కదా. ఆ ఉద్దేశంతో ఏదైతే 15 లక్షలకి 20 లక్షలకి కొన్నారో వాళ్ళు ఇప్పుడు కొనొచ్చు కదా, రైతుల దగ్గర నుంచి రిటర్నబుల్ ప్లాట్స్ కొనుక్కోవచ్చు కదా. అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేదు కదా. అందరూ ఏం చూస్తున్నారు, అమ్ముకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎవరు? ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు కాబట్టి అది స్తబ్దుగా అది అలా ఉండిపోయింది. ఇంకొకటి ఈ మావిగన్ పక్కన పెడితే ఇక్కడ అసలు అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది అవినీతిని అనేది పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సి వస్తుంది. 5 స్టార్ హోటళ్ళు సైతం 4,000 నుంచి 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయిపోతాయి. అందులో ల్యాండ్ కాస్ట్ కూడా ఉంటుంది అండ్ జిఎస్టీ ఉంటుంది. ఇందులో ల్యాండ్ లార్డ్ లాభం ఉంటుంది, కట్టిన బిల్డర్ లాభం ఉంటుంది. కానీ అమరావతిలో మీకు ప్రస్తుతానికే 22,000 అయిపోయింది. దాని ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయేసరికి గజానికి 30,000 రూపాయలు. అంటే మన దేశంలో ఇంకెక్కడా లేని రేట్ అది. గజానికి 30,000 రూపాయలు కట్టుబడి అవుతుంది. అందులో ఏంటి, ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, జిఎస్టీ లేదు. అంటే జిఎస్టీయే 18% సార్, ల్యాండ్ కాస్టే ఆల్మోస్ట్ 30% ఉంటుంది. అంటే మీకు జనరల్గా ఒక ప్రైవేటు వాళ్ళు 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీయో, ఒక 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీయో అయితే నీకు 2,500 3,000 అవ్వాల్సింది 30,000 అవుతుంది. అంటే అది అవినీతి కదా అని కదా ప్రశ్నిస్తున్నారు. లేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, నేషనల్ హైవే కడుతుంటే ఎంత ఖర్చు అవుతుంది, మీరెంత ఖర్చు చేస్తున్నారు. లేదు, ఫ్లైఓవర్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బెన్ సర్కిల్ హైవే ఎంతలో కట్టాము, ఇప్పుడు వాళ్ళు ఎంత కడుతున్నారు. అంటే ఇవి ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం. అంటే అమరావతిని కేవలం వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే చూస్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఒక సొల్యూషన్ గానో పర్మనెంట్ రాజధానిగానో ఏర్పడే పరిస్థితి లేదు అని జగన్ గారు చెప్తున్నారు.
సో ఇది జరిగిన వెంటనే ఏం జరిగింది అంటే ఇక డైవర్షన్ పాలిటిక్స్ రేపు ఎల్లుండో డెఫినెట్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి వస్తుంది. ఆబ్వియస్లీ ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఆ డైవర్షన్ పాలిటిక్స్ పట్టుకొని దాని మీదకి ట్రావెల్ అయిపోతారు. ఇక్కడ చాలా అంశాలు మాట్లాడారు. ఇది మన మావిళ్ళపల్లి రైతుల అంశం కానీ ఇంకా సోషల్ మీడియాపై సెన్సార్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయటం ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కాబట్టి. సో సార్ ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తే సార్, ముఖ్యంగా జగన్ గారు కూడా ప్రస్తావించిన అంశం అది నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయని. ఇప్పుడు